వాళ్ళకు కావాల్సింది చర్చ కాదు, అంశాలు కాదు, ప్రజా సమస్యలు కాదు. కేవలం ప్రతిపక్ష నాయకుని హోదా మాత్రమే కావాలి. ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చినట్టయితే అసెంబ్లీకి వస్తానంటున్నాడు. కానీ పులివెందుల ప్రజలు గెలిపించారు కదా! ఒక ఎమ్మెల్యేగా బాధ్యత చేయాలి కదా! ముందు ఎమ్మెల్యే, తర్వాత నీకు మంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి అయినా ఏదైనా ప్రజలు ఫస్ట్ ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలిపించిన తర్వాతనే నీకు తర్వాత పదవొస్తది. అది ఎమ్మెల్యే గానీ, లేదంటే ముఖ్యమంత్రి గానీ, లేకపోతే లోక్‌సభకు గెలిపిస్తే ఎంపీ గానీ, ఈవెన్ దో ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా ప్రజలు ప్రస్ నీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు నిన్ను గెలిపించినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించు. ఎమ్మెల్యేగా నీ బాధ్యతలు నిర్వహించిన తర్వాత నువ్వు 11 మందికి సంబంధించిన నీ సభ్యులకు నాయకత్వం వహించు. దాని తర్వాత నెక్స్ట్ ప్రతిపక్ష హోదా నీకు ఇచ్చినా ఇయ్యకపోయినా అసెంబ్లీలో ఏ విధంగా ఉంటదంటే పూర్తిగా కూటమికి సంబంధించిన సభ్యులే ఉండడం జరిగింది. 175 మంది సభ్యులు, 164 మంది ప్రభుత్వం తరపున ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశం ఖచ్చితంగా స్పీకర్ కల్పిస్తారు.